నేను ఫస్ట్ చెప్పాలనుకునేది ఏంటంటే, జనరల్‌గా ఫేస్‌బుక్ మీద ఒక రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ యూజ్ ఫర్ ఫన్ అని, టైమ్ పాస్‌కి చాటింగ్, ఫ్లర్టింగ్ దానికి అని. బిఫోర్ ఐ టెల్ అబౌట్ క్రియా, నేను ఫస్ట్‌లీ వీళ్ళందరూ నా ఫేస్‌బుక్ ఫ్రెండ్సే. నాకెవ్వరూ పర్సనల్‌గా తెలీదు. క్రియా గురించి పరిచయం అయ్యే ముందు. నాకు క్రియా కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ పర్సనలీ హ్యాడ్ లైక్ ఇంట్రెస్ట్ ఇన్ హెల్పింగ్ అదర్స్. నాకు క్రియా ఫస్ట్ టైం తెలిసినప్పుడు నాకు తెలిసినంత ఐ ట్రై మై బెస్ట్ టు సెల్ టీషర్ట్స్. నేను చేయగలిగినంత చేశాను. కానీ సెకండ్ ఈవెంట్కి నాకు కొంచెం ఏమంటారు, కొంచెం అవగాహన వచ్చిందనమాట. లైక్ ఎవరికి చెప్తే లైక్ ఫండ్స్ ఎలా వస్తాయి, హూ ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ అని. సో నేను బేసికల్గా ఈవెంట్కి మాకు యాజ్ వీఆర్ వెరీ న్యూ టు దిస్ దిస్ సర్వీస్, ఫండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇంట్రెస్ట్ ఎంత ఉన్నా కూడా ఫండ్ లేకపోతే, మనకు ఆ సపోర్ట్, మనీ సపోర్ట్ లేకపోతే ఏది ముందరికి వెళ్ళదు. సో నేను బేసికల్గా ఫండ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ నేను నా ఎఫ్బీలోనే అందరికీ, నాకు తెలిసిన వాళ్ళకు ఐ ఫెల్ట్ దే విల్ డొనేట్, వాళ్ళందరికీ ఎఫ్బీలోనే ఒక మెసేజ్ పెట్టాను. నేను ఒక పర్సన్ గురించి పర్సనల్గా కొంచెం ఎక్కువ చెప్పాలనుకుంటున్నా. హూ డొనేటెడ్ క్రియా 5,000 రూపీస్. ఆయన మా ఆర్సీఐలో ఒక సార్. ఆయనకి పంపించినప్పుడు ఒక నెక్స్ట్ డేలోనే హీ వాజ్ లైక్, ఎంతమంది ఉంటారు, ఆయనకి మీరు చెప్పినట్టు నేను చెప్పాను అనమాట, ఇలా వాళ్ళకి ఫుడ్కే ఎక్కువ ప్రాబ్లంగా ఉందండి వాళ్ళకి అంటే, ఆయన ఎంతమంది ఉంటారు అక్కడ అంటే, నేను అన్నాను ఒక 35 వరకు ఉంటారు అంటే, ఆ నెక్స్ట్ డేనే ఆయన అకౌంట్లో 5,000 డిపాజిట్ చేశారు. నాకు అక్కడ హీ వాజ్ లైక్, మీకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా చెప్పండి అండ్ మేము ఎప్పుడు మీకు హెల్ప్గా ఉంటామని. అలా నాకు మా ఫ్రెండ్స్, ద బెస్ట్ పార్ట్ ఈజ్, నేను ఫేస్బుక్లో వాళ్ళకి ఎవ్వరికి నేను పర్సనల్గా మెసేజ్ పెట్టలేదు. ఫేస్బుక్లో పెట్టిన మెసేజ్కే నాకు ఆల్మోస్ట్ 8,000 వరకు కలెక్ట్ అయింది. నాకు అక్కడ చాలా మంచిగా అనిపించింది. జనరల్గా అలా ఉండరు, వాళ్ళకి రియాక్ట్ అవ్వాల్సిన అంత ఇది కూడా లేదు. సో నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ కోర్ మెంబర్స్ ఆర్ రియలీ వెరీ గుడ్. అండ్ నాకు న్యూ జాయినర్స్ కూడా నాకు చాలా మంచిగా అనిపించారు. అంటే వాళ్ళ టైం స్పెండ్ చేసుకుని ఎప్పటికప్పుడు డాలీ, వీణా 1, వీణా 2 అందరూ, దిలీప్ గారు, సాయి చరణ్ గారు అందరూ వాళ్ళు న్యూ మెంబర్స్ అయినా కూడా వాళ్ళ టైం స్పెండ్ చేసుకుని ఎప్పటికప్పుడు డాలీతో షీ వాజ్ ఎవ్రీ డే ట్వైస్ కాల్ చేసి ఏంటి అప్డేట్, ఏంటి ఇదేంటి అదేంటి అంటాను. షీ వాజ్ ఇన్ ట్రబ్లింగ్ మీ ఇన్ఫ్యాక్ట్ అంటే ఏంటి అని. బట్ స్టిల్ ఐ ఫౌండ్ దట్ షీ ఈస్ రియల్లీ ఇంట్రెస్టెడ్. అట్లా చాలా తక్కువ మంది ఉంటారు. సో నాకేంటంటే క్రియా ఇంకా ఇలాంటి మంచి ఈవెంట్స్ చేయాలని, మీ సపోర్ట్ మాకు కావాలి, మా సపోర్ట్ మీకు కావాలి, మీ సపోర్ట్ మాకు కావాలి. అండ్ మీరు ఇంకా కొత్త మెంబర్స్ జాయిన్ అవ్వాలని. క్రియా అనేది యాజ్ యూ టోల్డ్, క్రియా ఒకటే హైలైట్ అవ్వాలి ఇక్కడ. దాంట్లో ఉన్న మెంబర్స్ కాదు, కోర్ కాదు, ఏం కాదు, క్రియా, ఓన్లీ క్రియా ఇస్ దేర్, నేమ్ ఆఫ్ క్రియా. థ్యాంక్ యూ. ఆమె కొన్ని విషయాలు చాలా